దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. సార్, చైనా సైంటిస్ట్లే ఇది ఫైజన్ ఫాల్ట్ యాక్టివ్ భూకంప రేఖపై డ్యామ్ కడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్లే హెచ్చరిస్తున్నప్పటికీ కూడాను చైనా దీన్ని ముందుకే తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉంది తప్ప వెనక్కి తగ్గట్లేదు. ఇన్ కేస్ అక్కడ కనుక భారీ అర్త్క్వేక్ వస్తే ఆ డ్యామ్ విచ్ఛిన్నమై దిగువన ఉండేటువంటి మన ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం వీటికి చాలా ప్రమాదం పొంచి ఉంది. సో అక్కడ జరిగేటువంటి హ్యూమన్ డిజాస్టర్కి చైనా బాధ్యత వహిస్తుందా? ఎందుకు చైనా ఇంత దుందుడుగా ప్రవర్తిస్తోంది? ఒకటి మనం రెండు పక్కల ఆలోచించాలి. మీరు చెప్పిందంతా ఒక పక్కన కరెక్ట్. బ్రహ్మపుత్ర డ్యామ్ కడుతున్నారు, వాళ్ళ ఆ నది వాళ్ళ దేశంలో ఉన్నాయి. అవును, వాళ్ళ అవసరాలు ఉన్నది. మన దేశంలో 2800 మైళ్ళు కిలోమీటర్లు నది, 900 కిలోమీటర్లు భారతదేశంలో ఉన్నది, 200-300 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉన్నది, మిగతా 1700 అక్కడ. ఒకటి అదృష్టం ఏంటంటే భారతదేశానికి ఆ బ్రహ్మపుత్ర పూర్తిగా మూసేసిన జ్ఞాపకం పెట్టుకోండి, మనకేం బాధ లేదు. ఎందుకంటే అరుణాచల్లో, అస్సాంలో పడే వర్షాలు మనకు సరిపడతాయి బ్రహ్మపుత్ర. అది ఆశ్చర్యమైన విషయం. అందుకనే ఎప్పటి నుంచో చైనా అరుణాచల్ మాది అంటున్నారు, నదులన్నీ బిగించేయటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నది మనతోనే ఉన్నారు, మనకేం బాధ లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళు డ్యామ్ కట్టుకుంటారు. అక్కడ డ్యామ్ కట్టుకుని కింద ప్రాంతాల్లో భూకంపాలు వస్తే రావచ్చు, కానీ మనం ఎలా వ్యాప్ చేస్తాం? ఒకటి మనం ఇండస్ నది మీద మనం డ్యామ్స్ కడుతున్నాం, మా వాటర్ అది పాకిస్తాన్ వాటర్ పోమంటాను. అది మరి మీరేమంటారు? దానికి వద్దంటారా? మనం ఒక సెన్సిబుల్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఒబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు డ్యామ్ కడుతున్నావు అంటే వాళ్ళు ఏమన్నారు? రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్. అంటే నది నీరు మేము బ్లాక్ చేయట్లేదు, నీరు కింద వదిలేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం. కానీ దాంట్లో కూడా అందరికి తెలిసిన అబద్ధం ఏంటంటే బ్రహ్మపుత్ర నుంచి నీరు ఉత్తర చైనా తీసుకెళ్ళాలి. 2000 కిలోమీటర్లు తీసుకెళ్ళి 2000 తీసుకెళ్ళే శక్తి ఉన్నది. ఎందుకంటే అక్కడ హైట్ ఉన్నది, 15-20 వేలు అడుగు, 10,000 అడుగు, 8,000 అడుగు నుంచి నీరు ఉన్నది కాబట్టి న్యాచురల్గా వెళ్ళిపోతుంది, కిందకి పాకేస్తారు పైప్స్ వేస్తే. అదే వాళ్ళు తప్పకుండా ఒకరోజు చేస్తారు, వాళ్ళు నీరు పట్టుకెళ్ళిపోతారు. అలాగే మీరు అన్నీ చెప్పారు చక్కగా. మేకాంగ్ నది కూడా ఒక నది, టిబెట్లో స్టార్ట్ అవి చైనా నుంచి వచ్చి 7 దేశాలకు వెళ్తారు. మయన్మార్ వెళ్తుంది, కంబోడియా వెళ్తుంది, థాయిలాండ్ వెళ్తుంది, వియత్నాం వెళ్తుంది, చైనాతో పాటు 6-7 దేశాల్లో వెళ్ళింది. అది వేల సంవత్సరాల నుంచి. భారత్లో గంగ ఎలాగున్నారో ఈ దేశాలకి, మయన్మార్కి, థాయిలాండ్కి, వియత్నాం, కంబోడియా, లాఓస్ ఒక గంగా నదిలాగా ఉండేది. వాళ్ళు బ్లాక్ చేసి డ్యామ్ కట్టేశారు. ఏం చేయగలిగారు ఆ దేశం? అది అంతా ఇంకో చోటకి చైనా పట్టుకెళ్తున్నారు, వరదలు వచ్చినప్పుడు వదులుతున్నారు, పాస్ చేస్తారు సిస్టమ్ నుంచి. చైనా పద్ధతి అలా ఉంటారు. వాళ్ళకి పై చేయి ఉన్నప్పుడు పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, కింద చేయి ఉన్నప్పుడు అడుక్కొని తింటూ ఉంటారు. వాళ్ళ పద్ధతి. వాళ్ళకి 2000 సంవత్సరాల చరిత్ర తెలిసి వాళ్ళ పద్ధతి అది. పై చేయి ఉన్నప్పుడు అంతే. ఎన్నో విషయాలు ఉన్నాయి చైనా గురించి మనం అడ్మైర్ చేయరు, చాలా అడ్మైర్ చేయరు అది. సో అది నేను తప్పట్లేదు, నేను అస్సలు తప్పట్లేదు. ఆ డ్యామ్ కట్టుకొని హైడ్రో ఎలక్ట్రిసిటీ చేయని, పెట్రోల్ మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గింది, మార్కెట్ పడిపోయింది కదా ఇంకో చోట. వాళ్ళు కొనుగోలు మానేశారు ఇరాన్ వార్లో, ఎందుకంటే డిమాండ్ ఉండకూడదని చక్కగా చేశారు. సో నేను దానికి ఒబ్జెక్ట్ చేయలేదు. బంగ్లాదేశ్తో మీరు ఇంకో మాట కూడా అన్నారు, చైనా ఏదో బంగ్లాదేశ్తో కలిసిసినట్టే. బంగ్లాదేశ్కి 200 కిలోమీటర్లు బ్రహ్మపుత్ర ఉన్నాయి. బంగ్లాదేశ్ సిగ్నల్ ఏంటంటే భారతదేశం బ్రహ్మపుత్ర నది మీద కూడా మనం ఏడిపిస్తుంది. కరెక్ట్. సో మనకి లోకల్గా వర్షాకాలం వచ్చే నీరు బ్రహ్మపుత్రలోకైనా కాసుకోవాలి, చిన్న చిన్న డ్యామ్స్ కట్టుకుంటున్నారు వాళ్ళ దేశంలో. అది తప్పేంటి? మనం ఇతర దేశాల్లో వాళ్ళు చేసేది మనకి ఇష్టం లేదని చెప్పచ్చు, కానీ తప్పంటే కష్టం.
సార్ అంటే మీరు చెప్పింది కంప్లీట్గా అగ్రి అవుతాను సార్. మీరు అన్నట్టుగా ఈ డ్యామ్ను కేవలం మనం ఒక పవర్ ప్రాజెక్ట్గా మాత్రమే చూడాలి, అది చైనా అవసరాలకు కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్ట్గానే చూడాలి. బట్ ఇక్కడ బార్డర్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఈ నీటిని ఒకవేళ సడన్గా రిలీజ్ చేస్తే అది మనకి డ్యామేజ్ చేసేటువంటి అంశం కదా. సో అలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ఇండియాని ఇబ్బందుల్లో నెట్టడానికి ఒక స్ట్రాటజిక్ వాటర్ వెపన్గా దీన్ని ఏమైనా ఉపయోగించుకుంటుందా అనేటువంటి అనుమానం. ఆ డ్యామ్ వార్స్ వాటర్ వార్స్ ఆ హయాం ఎప్పుడో అయిపోయింది. నీరు వదిలేసి డ్యామ్స్ నుంచి కింద ఫ్లడ్ చేసేస్తే చచ్చిపోతారు, అయిపోయింది. వార్ఫేర్ మారిపోయింది. నీరుతో మట్టితో ప్లేన్లతో వార్ఫేర్ మారిపోయింది. నేను మీరు రాజ్నాథ్ సింగ్ అన్న మాట ఎప్పుడు అంటాడో అనుకున్నా, నేను అన్నాడు వచ్చే యుద్ధం అసలు పాత యుద్ధాల్లాగా ఉండవు అన్నాడు. భారతదేశం వచ్చే యుద్ధం ఒక లక్షల డ్రోన్లు ఒకసారి వదులుతారు భారతదేశం, మిసైల్స్ వదులుతారు. దానికి కాసుకోవాలి భారతదేశం. వాళ్ళ డ్యామ్ కట్టినందుకు వాళ్ళే వల్నరబుల్ కదా. ఆ డ్యామ్ని మనం పగలు కొడితే ఏమవుతుంది, అది కూడా చూడాలి. వాళ్ళకి డ్యామ్స్ కడుతున్నారంటే వాళ్ళు వల్నరబుల్. మనకి ఒక పెద్ద ప్రపంచంలో అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ జామ్నగర్లో ఉన్నదంటే గుజరాత్ పక్కన. వాళ్ళు అన్నారు కదా ఆల్రెడీ, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ పక్కనే మేము ఫస్ట్ ఈశాన్యాన్నే దెబ్బ కొడతాం అని, ఆ రిఫైనరీని బాంబ్ చేసేస్తాం. అలాగే వల్నరబుల్, వాళ్ళు వల్నరబుల్, మనం కాదు. నీరు వదిలితే ఏమవుతుందంటే డ్యామ్స్ కట్టకపోతున్నారు. మన ప్రభుత్వం కూడా అరుణాచల్లో డ్యామ్ కడుతుంది. దేనికి, అక్కడి నుంచి ఫ్లడ్ వాటర్ వస్తే ఆఫ్ చేయడానికి. ఎల్లకాలం ఆఫ్ చేయలేము, ఒక 5-6 రోజులు ఆఫ్ చేసి వదిలేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఫ్లడ్ ఎందుకు వస్తాయంటే వెళ్ళటానికి నిమిషానికి 100 గ్యాలన్లు ఉంటే 105 గ్యాలన్లు వస్తే ఫ్లడ్ అయిపోతుంది, అంతే కదా. సో మార్చినవి అయితే ఆటోమేటిక్గా జరిగే పనులు జరుగుతాయి. చైనీస్కి మనం ఆబ్జెక్ట్ చేయాలి, ఇలా మీరు చేస్తున్నారు చాలా అన్యాయం, మా నీరు ఆఫ్ చేస్తున్నారు అవన్నీ చెప్పుకుంటాం. కానీ వాళ్ళు నీరు కూడా ఆఫ్ చేయరు, ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ నీరంతా మొత్తం బ్రహ్మపుత్రాది ఒక 10-15 సంవత్సరాలు పట్టుకుపోతారు. ఒక చుక్క భారతదేశంలోకి రాని వాళ్ళకి నీరుకి, ఎందుకంటే సగం చైనాకి నీరు కావాలి. వాళ్ళకి అడారి ప్రాంతం ఉన్నది, చాలా అడారి ప్రాంతం. అది ఎంత మళ్ళీ మొక్కలు వేయాలి, బ్రతికించాలి, ఉన్నాయి ప్లాన్స్ అని. సో అయితే జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం టిబెట్ వాళ్ళకి 1951లో వచ్చింది. 51 అక్కడ ప్రపంచంలో 10 పెద్ద నదుల్లో 3-4 అక్కడే ఉన్నాయి. యాంగ్సీ, బ్రహ్మపుత్ర, మేకాంగ్, ఇంకో రివర్ కూడా ఉంది, సింకియాంగ్, 4 రివర్స్ ఉన్నాయి ప్రపంచంలో పెద్ద వాటర్స్ రివర్స్ టిబెట్. సో టిబెట్ అనేది భారతదేశంలో సగం సైజు ఉండి దాదాపు ఒక 50 లక్షల మంది కూడా లేరు. అదే పెద్ద ప్రపంచానికి ఫ్రెష్ వాటర్ బ్యాంక్ అయిపోయింది. అది చైనాకు. మనకి ఎలాగ గ్యాంజీస్ నుంచి, హిమాలయాస్ నుంచి వాటర్ వస్తుందో, ఇండస్ నుంచి వస్తుందో, వాళ్ళకి అలాంటి అదృష్టం ఉండాలి, అది పాడుకుంటున్నారు. మనం కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్తో పాకిస్తాన్తో పూర్తిగా తెంపుకోకూడదు, పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వకూడదు. అగ్రిమెంట్ లేకపోయినా నీరు ఇస్తాం అది చెప్పాలి పాకిస్తాన్. అగ్రిమెంట్ లేకపోయినా నీరు ఇస్తాం, అది ఫుల్గా బ్రింక్ వరకు వెళ్ళకూడదు, ఆఖరు తోసే వరకు వెళ్ళకూడదు. అంటే మీరు అడగచ్చు, మీకు తెలుసు వాళ్ళకి తెలియదా అంటే, వాళ్ళకి ఎన్నో తెలియదు విషయాలు, అనుకునే తప్పు చేస్తారు. అందరికీ అన్నీ తెలుస్తాయా? సో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నా. నదుల మేనేజ్మెంట్ కేర్ఫుల్గా చేస్తారని మనం చూస్తాం. అండ్ ఇంటర్నేషనల్ లా ప్రకారం కూడా ఈ నదీ జలాల విషయాలు షేర్ చేసుకోవాలి. బట్ భారత్ ఎన్నిసార్లు అడిగినా కూడా చైనా ఎందుకు సార్ ఈ హైడ్రోలాజికల్ డేటా షేరింగ్ విషయంలో ఎందుకంత మొండిగా ఉంటుంది? అంటే ఇది ఏమైనా మన నేషనల్ సెక్యూరిటీకి ఇదేమన్నా ముప్పా? ఏం లేదు, సెక్యూరిటీకి అవన్నీ రోజు పోయింది. డ్యామ్స్ పెట్టి తైతకలాడతాం, లేకపోతే అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది, ఆ మైండ్ సెట్, ఆ యుద్ధం అయిపోయింది. మీరు అడగచ్చు, మళ్ళీ మొన్న 100 రాఫెల్స్ కొంటున్నారు కదా, 45,000 కోట్ల కంటే అది కొంటున్నారు, ఎందుకంటే మాకు ఉన్నాయని చెప్పుకుంటారు. ఈవేళ ఎంత ధనం ఉండినా మీరు కారు ఇంట్లో పెట్టుకుంటారు, 2 కారు అసలు అక్కర్లేదు కదా. చాలా వరకు ఎఫిషియెంట్ బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు కదా, పెట్టుకుంటారు, అంతే అవసరం వస్తుందేమో. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆర్డర్ చేస్తున్నారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశం ఆర్డర్ చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అమెరికన్ పవర్ఫుల్ క్యారియర్లు 2,000 మైళ్ళ దూరంలో పెట్టాడు ఇరాన్ నుంచి, దగ్గర పెట్టలేదు.
ఎందుకంటే ఒక మిసైల్ వచ్చి పడిపోతే ఫినిష్ అయిపోతాయి, ఫినిష్డ్. అందువల్ల యుద్ధం మారిపోయింది. మనం ఇంకా ఆలోచనలో ఉండటం కూడా అనిపిస్తుంది. ఓకే. ఆలోచన, ఆ స్ట్రాటజీస్, ఆ వ్యూహాలు, ట్యాంకులు. ఒకనప్పుడు ఏనుగులు డామినేట్ చేసే యుద్ధం దాదాపు 200 సంవత్సరాల క్రితం వరకు ఏనుగు. ఇప్పుడు ట్యాంక్స్ వచ్చి 1962 70 వరకు ట్యాంక్ వార్ఫేర్. అది పెద్ద విశేషం. పోయినాయి, మ్యూజియంలోనూ ఉంటున్నాయి. సో మనం అడ్వాన్స్గా వెళ్ళిపోవాలి చైనా కంటే. తర్వాత మనకి ఎంత ఇబ్బంది ఉన్నదో చైనా కొత్త ఇబ్బంది వచ్చింది కదా. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, వాళ్ళ గన్స్ అంతా టిబెట్లో పెట్టి మన మీద పాయింట్ చేస్తుంది, కరెక్ట్. భయపెడతారు. ఎయిర్పోర్ట్స్ కట్టేసి, ప్లేన్స్ 100 ప్లేన్లు అక్కడ పెట్టేసి, వాళ్ళ మిసైల్స్ శాలలు అక్కడ పెట్టి ఇలా పాయింట్ చేస్తాం, అన్ని లీక్ చేస్తుంది. రెండో డైరెక్షన్ అమెరికా మీద చేస్తుంది. ఇప్పుడు కొత్తగా జపాన్ కూడా దిగింది కదా.